ఊడ్చేస్తామంటూ చీపురు గుర్తుతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తొలి ఎన్నికల్లోనే రికార్డు సృష్టించింది. 3 దశాబ్దాల క్రితం తెలుగుదేశం అసోం గణపరిషత్ తరహాలోనే పురుడు పోసుకున్న ఏడాదిలోనే ఏళ్లుగా పాతుకుపోయిన సాంప్రదాయ పార్టీలు కాకలు తీరిన నాయకుల్ని మట్టి కరిపించింది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు నూతన ఒరవడి సృష్టించిన ఆప్ ఇప్పుడు ఢిల్లీలో కింగ్ మేకర్ గా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని స్వయంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం విశేషం. భ్రష్టు పట్టిన వ్యవస్థల్ని కడిగి పారేయాలంటూ ఢిల్లీ రాజకీయాల్లో కడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన ఏడాదిలోపే అద్భుత ఫలితాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన అరంగేట్రంలోని 90 స్థానాల్లో 28 చోట్ల విజయడంకా మోగించి కాంగ్రెస్ ను కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం చేసింది. సుమారు 3 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అసోం గణపరిషత్ పార్టీల తరహాలో జయభేరి మోగించింది. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించిన 9 నెలల్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకుని 33 లోక్సభ స్థానాలతో దిగువ సభలో విపక్ష పాత్ర పోషించిన తొలి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించారు. 1985లో ప్రఫుల్ల కుమార్ మహంతో నేతృత్వంలో ఏర్పాటైన అసోం గణపరిషత్ పోటీ చేసిన తొలిసారే అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలకు గాను 67 స్థానాలతో సత్తా చాటారు. తాజాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ముక్కోణపు పోరులో 2 సంప్రదాయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించడం సహా కాకలు తీరిన రాజకీయ నేతల్ని ఇంటికి సాగనంపింది. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను సుమారు 22,000 ఓట్ల తేడాతో మట్టి కర్పించడం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కు గొప్ప శుభారంభంగా చెప్పుకోవచ్చు. బీజేపీ నేత విజేందర్ గుప్తా కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్య మంత్రిగా పనిచేసిన ఏకే వాలియా, మరో మంత్రి రాజ్కుమార్ చౌహాన్, విద్యా మంత్రి కిరణ్ వాలియాను మట్టి కర్పించింది. 1958 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అంబేద్కర్ స్థానం నుంచి పోటీ చేస్తూ విజయం సాధిస్తూ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ వంటి వారు ఆప్ జోరు ముందు నిలవలేకపోయారు. మార్పు మంత్రంతో ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిన ఆమ్ ఆద్మీ సామాన్యుడి సమస్యలే ఎజెండాగా ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఆప్ అడుగులు వేసింది. ఎన్నికల సంఘం చీపురు గుర్తును కేటాయిస్తే కుళ్లిన రాజకీయాలు ఊడ్చేస్తామంటూ ఆనందంతో స్వాగతించింది. సమాచార హక్కు చట్టం పరివర్తన సంస్థ ద్వారా సుపరిచితమైన కేజ్రీవాల్ వినూత్న పంథాలో ప్రచారాన్ని సాగించారు. జన్ లోక్పాల్ చట్టం, రాజకీయ వికేంద్రీకరణ వంటి కీలక అంశాలకే తొలి ప్రాధాన్యమని హోరెత్తించారు. అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలు నియంత్రిస్తామంటూ హామీ ఇచ్చింది. అభ్యర్థుల సచ్ఛీలతకు ప్రాధాన్యం ఇవ్వడం ఓ ఎత్తైతే 70 నియోజకవర్గాల్లో దేనికదే ప్రత్యేక మేనిఫెస్టో అంటూ ప్రకటించింది. అందరి సమస్యల్ని ఓ ఘాటీని కట్టకుండా స్థానికుల్ని ఆకర్షించడం కేజ్రీవాల్ పార్టీని ప్రజలకు బాగా చేరువ చేసింది. సంప్రదాయ పార్టీలు ఆర్భాటానికి తెరతీసే భారీ బహిరంగ సభల్ని పక్కన పెట్టి ఎక్కడ 10 మంది కనిపిస్తే అక్కడే ప్రచారాన్ని నిర్వహించింది. ప్రధానంగా ఆన్లైన్ ద్వారా యువత, విద్యావంతులకు మరింత చేరువై రాజకీయాల్లో మార్పును ఆశిస్తున్న వారందరికీ చిరునామాగా మారింది. సంప్రదాయ పార్టీలకు భిన్నమైన పంథాన్ని ఎంచుకున్నందువల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభావం చూపిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆప్ నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న ఆ పార్టీ మాదిరిగా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడంతో వివిధ పార్టీలు విఫలమయ్యాయన్నారు. I think the Aam Aadmi Party has involved a lot of people who the traditional parties did not involve. We are going to learn from that and we are going to do a better job than anybody in the country and involve people in ways that you cannot even imagine right now. వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆప్ ఢిల్లీలో మాదిరిగా సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తోంది. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్తోంది.